హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. మిత్రులందరికీ దోస్తుల దినోత్సవం శుభాకాంక్షలు. మీ వల్లే నేను నా స్టోరీస్ నడుస్తున్నాయి. మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈరోజు చిన్నప్పటి మన దోస్తులందరినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. దోస్తుల్ని కలవడం అంటే వయసును సగం తగ్గించుకోవడమే, మనసును ఫుల్గా ఛార్జ్ చేసుకోవడమే. మరెందుకు ఆలస్యం, చలో ఛార్జ్. చిన్నప్పుడు 1వ తరగతిలో చెడ్డీ జారుతుంటే ఎట్లా అనుకుని తెగ పరేషాన్ అవుతుంటే దోస్తుగాడు వచ్చి మొల్లారం ఎక్కించేటోడు. అంతే, ఈ ట్రెండ్ ఇప్పటికీ నడుస్తోంది. పాయింట్ లూజ్గా ఉన్నప్పుడల్లా నాకు. లెక్కల నర్సయ్య సార్ ఇంటి పని చేయలేదని కొడతాడు అని ఏడుస్తూ ఉంటే దగ్గరి దోస్తుగాడు రాసి ఇచ్చేవాడు. అంతే, ఆ ఆలోచన, వాడిచ్చిన భరోసా నేను కొనసాగిస్తూనే వస్తున్నాను ఇప్పటిదాకా. భలే ఆనందం అందులో కూడా. ఎగ్జామ్లో నా వెనుక కూర్చోవడానికి చిన్నపాటి యుద్ధాలే జరుగుతుండేవి. బిట్లన్నా చెప్పి పాస్ చేయిస్తానని. ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అనుకోండి. నేను అడిగేవాణ్ణి కాదు, కానీ ఆ మజానే వేరు. ఇక క్రికెట్ ఆడుతూ ఉంటే ఏదీ రాదు, కానీ పెద్ద బిల్డప్ ఇచ్చేవాణ్ణి. బౌలింగ్ చక్కగా చేయరాదు, ఫీల్డింగ్లో బాల్ వెనకాలే దాదాపు బౌండరీ దాకా ఉరికేవాణ్ణి. ఇక బ్యాటింగ్లో అయితే కాళ్ళు వణికేవి. ఇవన్నీ తెలుసుకొని టాలెంట్ లేదురా నీకు అని నన్ను పక్కకు కూర్చోబెడితే పక్కనున్న బ్యాచ్తో పల్లీలు మెక్కుకుంటూ మ్యాచ్ను తెగ కామెంట్ చేసేవాడిని. ఇక లొల్లి అవుతుందంటే ఉరుక్కుంటూ పోయేవాళ్ళం, బాగా ఒర్రుకుంటూ. కొట్టడానికి కాదండోయ్, ఆ గొడవను చూస్తూ ఎంజాయ్ చేయడానికి. ఇక ఇంటర్ రాగానే ఆ ఉత్సాహమే వేరు. డుమ్మాలు కొట్టించే దోస్తులు, చింత చెట్టు కింద ఛాయలు, రాత్రి పడ్డాక 10 దాకా ముచ్చట్లు, అదో లోకం. ఇక ఎగ్జామ్స్కి బంగ్లా మీద బుగ్గ లైట్ పెట్టి తెగ చదివేటోళ్ళం. మా చదువుడు తక్క కరెంటు బిల్ ఎక్కువ. మేం తెగ చదువుతున్నామని బిల్డప్ ఇచ్చేవాళ్ళం. నైట్ అంతా లైట్ ఆన్లోనే ఉండేది. ఒకరోజు నాన్న చూసి అననే అన్నాడు, ఇంతసేపు లైట్ వేసుకొని చదివే విధవల్ని మిమ్మల్నే చూస్తున్నాను అని. మస్తు చదువుతున్నాం అంకుల్ అన్నాడు మా దోస్తుగాడు. నాన్న వెటకారం తెలియక, అబ్బో సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా లైట్ ఉంచుతారా ఎవడన్నా, మీ వెధవ మొహాలు అంటూ లోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు నాన్న. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా దోస్తులు లెక్కే వేరు. అన్నీ మనం చదివినయే వచ్చినాయిరా అంటూ తెగ బిల్డప్ ఇస్తూ బయటకు వచ్చేవాళ్ళం. మా తెలివి ఏంటంటే, ఒకసారి చదివిన 1947 అనేది ఎక్కడ కనిపించినా అదే జవాబు అని పెట్టేసేవాళ్ళం. అంత తెలివివంతులం మరి. ఇక రిజల్ట్స్ రేపు అనగా మా ఏషాలే వేరు. పొద్దుగల 4 గంటలకే ఎన్నడూ మొక్కని పక్కనే ఉన్న గుడి గంట కొట్టేటోళ్ళు మా దోస్తులు. ఎవడ్రా దొంగలేమో అనుకుంటూ అరిచేవాళ్ళు పక్కింటి వాళ్ళు. ఒకడికి తెలియకుండా ఒకడు పోయి మెల్లగా మొక్కి గంట కొట్టి వచ్చేవాళ్ళు. రిజల్ట్ చూడగానే అందులో మాలో ఎవడి పేరు లేదని చెప్పగానే మామూలు ఆనందం కాదు అందరిది. వాస్తవానికి నిజం తెలుసా, వాళ్ళంతా దేవుణ్ణి మొక్కేది మా పక్కవాడికి రావద్దని. ఒక్కడు కూడా నాకు రావాలని కోరుకునే దోస్తే లేడు. దేవుడు మాత్రం ఏం చేస్తాడు, తదాస్తు అనేవాడు. అట్లా ఉంటుండే మా దోస్తానా. ఇక దావతుల మా దోస్తుల లెక్కలు పక్కా క్యాలిక్యులేషన్, పక్కా వాల్యుయేషన్. 600 ఎవడైనా దావత్ ఇచ్చేది ఉంటే ఆడింట్లో ఎంత లొల్లెన్నా కానీ అక్కడే ఇంటి బయటే తిరిగేవాళ్ళు. ఎంత వర్షమన్న పడని గొడుగు పట్టుకొని మరీ ఆ సందెంబడే తిరిగేవాళ్ళు. వాడివ్వాల్సిందే, మేం తీసుకోవాల్సిందే. ఇక స్టఫ్లో అయితే పల్లీలతో సహా ఏ వస్తువైనా లెక్క పెట్టుకొని మరీ పంచుకునేటోళ్ళం. ఒకసారి గిట్లనే లేక చికెన్ పకోడీ తెచ్చుకొని పంచుకోంగా పోలీస్ బండి సప్పుడిన పడ్డది. అంతే, లేసి ఉరికినాం. మా తలరాత అట్లుంటుంది మరి. ఇక దోస్తాన్ల పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గుతుంది అంటారు, కానీ దోస్తుల ప్రేమ ఎప్పుడూ తగ్గది. అరేయ్ నేను చెప్తారా చెల్లెమ్మకు అంటూ లాక్కెళ్తాడు ఒకడు. తీరా అంతా అయ్యాక, నేను వద్దన్నానమ్మా, వీడే హ్యాపీగా ఉన్నాను పద అంటూ లాక్కెళ్ళాడు అంటూ అప్పగింతలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో లొల్లి. ఇక ప్రేమ రోగంలో దోస్తుల లెక్కే వేరు. కలపడానికి కాదండోయ్, ఆ లెక్క చూడండి. లవ్ లెటర్ రాయించి
అమ్మాయికిచ్చేదాకా తెగ వెంటపడేవాడు. నేనున్నా పదరా అంటూ వాడే లాక్కెళ్ళేవాడు. అమ్మాయి వెనకాలే నడిపించేవాడు. అలా వెళ్తూ వెళ్తూ పక్కకు ఒక సందు రాగానే ఇగో నిన్నే అంటూ ఒక కేక వేసి వాడు సందులోకి ఉరికిపోయేవాడు. కథం. అమ్మాయి వెనక్కి తిరగగానే ఒక్కరినే మిగిలేవాళ్ళు. చేతులు వనకడం, గుండె లబ్ కొట్టుకోవడం, చెమటలు కారడం. వణికే చేతులతో వాడుంటే ఉరికే కాళ్ళతో దోస్తుంటాడు. సందులో మాత్రం నవ్వులే నవ్వులు. చచ్చేదాకా ఆ జ్ఞాపకం మనతోనే ఉంటుంది. అట్లుంటుంది దోస్తులంటే. ఈ మధ్య కొందరు ముసలి వయసు దోస్తుల పక్కకు కూర్చున్నాను. వాళ్ళు పెద్దగా నన్నేం పట్టించుకోలేదు. ఏమన్నా జోకులా, ఏమన్నా నవ్వులా. బాధలన్నీ మర్చిపోయి పళ్ళు లేకున్నా, ఒంట్లో శక్తి లేకున్నా ఎంత మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నారంటే ఒకటే కారణం. ఎందుకంటే అక్కడున్నదంతా దోస్తులు కాబట్టి. నేనే కారణమైతే ఇప్పుడే వెళ్ళిపోతా అంటూ అలిగే ఒక దోస్తుండాలి. నేనున్నా పదరా అనే దోస్తు ఒకడుండాలి. నువ్వు నడవరా చూసుకుంటాను అని ధైర్యం చెప్పే ఒక దోస్తుండాలి. కష్టం వస్తే భుజాన్ని తలకు ఆనించే ఒక దోస్తుండాలి. నవ్వైనా బాధైనా, సుఖమైన ఆనందమైనా ఏదైనా సరే గుర్తొచ్చేందుకు, గుర్తు చేసుకునేందుకు ఒక దోస్తు ఖచ్చితంగా ఉండాలి. అలాంటి దోస్తులం నువ్వు, నేను అందరం కావాలని కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ జ్ఞాపకాల్లో ఏవైనా కొన్ని మీకు తగిలిన షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మరవకండి. ఎందుకంటే మీ వల్లే నేను. పవన్స్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్.